మీరెప్పుడైనా ఆలోచించారా? సంపాదించే ఇంటి పెద్ద ఉద్యోగం పోయి ఒకటంటే ఒకటి సంపాదించే మార్గం కూడా లేకపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని? కోవిడ్-19 లాంటి మహమ్మారి వస్తే రోజులు ఎట్లా గడుస్తాయి పైసలు లేకపోతే అని? సంపాదించే ఆ ఇంటి పెద్దకి పొరపాటున జరగరానిది జరిగితే అతను మంచానికే పరిమితమైతే ఆ హాస్పిటల్ ఖర్చుల మాటేంటి? జరగాల్సిన సర్జరీ సంగతి ఏంటి? అప్పుడు ఆ ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్, వాళ్ళ మనుగడ ఎట్లా ఉంటుంది? ఇవన్నీ మనకు మింగుడు పడని ప్రశ్నలు, కానీ అవసరమైనటువంటివి. ఎందుకంటే నిజమైన సంపద అనేది చాలా ఎక్కువ పైసలు సంపాదించడం కాదు, ఈ 4 విషయాల నుండి వస్తుంది. అందులో మొదటగా ఎమర్జెన్సీ ఫండ్, రెండవది హెల్త్ ఇన్సూరెన్స్, మూడవది టర్మ్ ఇన్సూరెన్స్, నాలుగవది ఇన్వెస్ట్మెంట్స్. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎంఎస్ టాక్ సూత్ర ఛానల్. నేను మీ సురేష్. మనం ఈరోజు ఆర్థిక భద్రత యొక్క పునాది నిర్మిద్దాం. ఈ వీడియోలో మనం చెప్పుకున్న మొదటి 3 విషయాల గురించి చర్చిద్దాం. రండి మనం ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ గురించి నేర్చుకుందాం. ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ కంటింజెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి. అత్యవసర నిధి అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. సంపాదించే అన్ని దారులు మూసుకుపోయి సంపాదన శూన్యమైనప్పుడు మన ఫ్యామిలీతో మనుగడ సాగించడానికి కావాల్సిన పైసలే ఈ అత్యవసర నిధి. ఉదాహరణకి ఆలోచించండి. సంపాదించే ఇంటి పెద్ద జాబ్లెస్ అయ్యి లేకపోతే ఉద్యోగం కోల్పోయి ఒక 3 నుంచి 6 నెలలు ఉన్నట్లయితే, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి రికవరీ స్టేజ్లో ఉండి పని చేయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే, తాను పనిచేస్తున్న బిజినెస్ షట్ డౌన్ అయిపోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, ఫ్యామిలీలో చెప్పిరాని బాధ్యతలు ఎదురైతే, ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు తినడానికి ఈఎంఐస్, రెంట్స్, లోన్స్, స్కూల్ ఆర్ కాలేజ్ ఫీజ్ పే చేయడానికి కావాల్సిన పైసలే ఈ ఎమర్జెన్సీ ఫండ్. కానీ చాలామంది పొరపడతారు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, రిటర్న్స్ పెంచుకోవడం అంతకన్నా కాదు. సాఫీగా బ్రతకడానికి కావాల్సిన ఫినాన్షియల్ ఎయిర్ బ్యాగ్ అనేది ఈ ఎమర్జెన్సీ ఫండ్. మరి ఎంత ఉండాలి? మినిమం 6 నెలలకు సరిపడా లేదా 1 సంవత్సరానికి సరిపడా ఉండాలి. సింపుల్గా అందరికీ అర్థమయ్యే ఒక లెక్క చూద్దాం. ఉదాహరణకు హౌస్ రెంట్కి 15,000, తినడానికి 12,000, యూటిలిటీస్ ఇతరత్ర వాటికి 3,000, ఈఎంఐస్ ఆర్ లోన్స్ ఇలాంటివి పే చేయడానికి ఒక 10,000, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు ఒక 8,000 అనుకున్నట్టయితే, ఇతరత్రాలు ఒక 2,000 అనుకుంటే, మొత్తం ఒక 50,000 ఒక నెల ఫ్యామిలీ ఖర్చు అనుకుంటే, 50,000 ఇంటూ 6 months ఈజ్ ఈక్వల్ టు 3 lakhs. 3 lakhs ఉండాలి ఒక 6 నెలలకు చూసినట్టయితే. అది ఒక సంవత్సరానికి అయితే 6 లక్షలు ఉండాలి. మీరు కూడా మీ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎక్కడ ఉంచాలి ఎమర్జెన్సీ ఫండ్ అనేది? ఎందుకు ఉంచాలి? మొదటగా ఎక్కడ ఉంచాలి అనే దాని గురించి చూద్దాం. ఇందులో ఒక ఆప్షను 30-30-40 రూల్ ఫాలో కావాలి. ఈ 30-30-40 రూల్లో మొదటి 30% అనేదేమో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో, తర్వాత 30% అనేదేమో ఎఫ్డీస్ ఆర్ రికరింగ్ డిపాజిట్లలో, నెక్స్ట్ 40% అనేది లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంచుకోవాలి. ఎందుకు ఇక్కడనే ఉంచాలి? ఎందుకోసం అంటే మనకు ఈజీగా లిక్విడేట్ కావాలి. లిక్విడేట్ మీన్స్ మనకి ఎప్పుడైతే పైసలు ఎమర్జెన్సీ ఉంటాయో, ఇది ఫండే ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తొందరగా డబ్బులు తీసుకునే సదుపాయం ఉండాలి. మనం బ్యాంక్స్లో ఉన్నాయనుకోండి, ఏటీఎం ఆర్ బ్యాంకు పోయి విత్డ్రా చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి ఎఫ్డీస్ ఆర్ రికరింగ్ డిపాజిట్లు అయితే బ్రేక్ చేసి తీసుకోవచ్చు. మూడవది వచ్చేసి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు. కాకపోతే ఈ మూడిట్లోనే ఎందుకు ప్లే చేయాలని అంటే, సేవింగ్స్ బ్యాంక్స్లో మనకు ఆల్మోస్ట్ 3-4% ఇంట్రెస్ట్ వర్క్ అవుతుంది. ఎఫ్డీస్లలో వచ్చేసి 6-7% వర్క్ అవుతుంది. ఆర్డీస్లో కూడా అంతే.
లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి 6 to 7 ఆల్మోస్ట్ అంతే పడుతుంది. కాకపోతే ఇక్కడ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్కు ఎఫ్డీస్ ఆర్డీస్కి తేడా ఏంటంటే ఎఫ్డీస్ ఆర్డీస్కి లాకిన్ పీరియడ్ అని ఉంటుంది. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్కి అట్లాంటిది ఏమి ఉండదండి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది మనకు ఎక్కువ జనరేట్ కావడానికి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ వైపు మనం చూస్తాం అంతే. ఎందుకు ఇక్కడనే చేయాలని మాట్లాడుకున్నట్టయితే స్పీడ్, రిటర్న్స్, ఫ్లెక్సిబిలిటీ, ఈ మూడు. స్పీడ్ అంటే మనం బ్యాంక్లో ఉంచి తొందరగా తీసుకోవచ్చు. రిటర్న్స్ కొంచెం ఎక్కువ వర్క్ అవడానికి ఎఫ్డీస్ ఆర్డీస్ నుంచి తీసుకుంటాం. దానికైనా ఫ్లెక్సిబుల్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి లాకిన్ పీరియడ్ లేకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది కాబట్టి అక్కడ పార్క్ చేస్తాం 40% అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్డీస్ ఆర్డీస్లలో 1 to 3 డేస్లలో తీసుకోవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి 1 to 2 డేస్లో మనకు పైసలు వస్తాయి. సేవింగ్స్ బ్యాంక్లో అంటే ఇమీడియట్గా వస్తాయి. ఇందాక మనం మాట్లాడుకుంటే వచ్చిన ఎమర్జెన్సీ ఫండ్ 3 లక్షలకు చూసుకున్నట్టయితే ఉదాహరణకు 3 lakhsలో 30% అంటే 90,000 అంటే 90,000 సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో, 90,000 ఎఫ్డీస్ ఆర్డీస్లో, మిగతా 40% అనేది లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఉంచాలి. అంటే 1,20,000 అనేది లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఉంచాలి. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎట్లా జమ చేయాలి ఎమర్జెన్సీ ఫండ్ అనేది అనుకున్నట్టయితే మీకు ఈ 3 లక్షలు లేదా 6 లక్షలు చూసినట్టయితే పెద్ద అమౌంట్ అనిపిస్తుంది. బట్ స్టార్ట్ స్మాల్, వెరీ స్మాల్. మన కోసం, మన ఫ్యామిలీ కోసం ప్రతి నెల మనం సంపాదించే దాని నుంచి వెళ్ళి మన ఖర్చులు పోను కొంత జమ చేసినట్టయితే అది మన ఎమర్జెన్సీ ఫండ్కి యూజ్ అవుతుంది. ముందుగా మీరు 500 లేదా 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, చెరువు అనేది ఒక చిన్ని నీటి బిందువుతో మొదలై కాలక్రమేణా ఏర్పడ్డ సంఘటిత రూపమే అని. ఒక్క వర్షపు చుక్కతో మొదలై తర్వాత ఇంకొకటి, దెన్ అదర్, ఓవర్ టైమ్ థౌజండ్స్ టు మేక్ ఎ లేక్. ఇక రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఒకసారి ఇక్కడ ఇస్తున్న నెంబర్స్ చూడండి. కోవిడ్-19 హాస్పిటలైజేషన్కి 5 to 10 lakhs, హార్ట్ సర్జరీకి 8 to 15 lakhs, క్యాన్సర్ ట్రీట్మెంట్కి 20 to 30 lakhs, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 15 to 20 lakhs. ఇవన్నీ నిజమైన నెంబర్స్, నేనేమో ఎక్కువ చేసి చెప్పట్లేదు. మెడికల్ ఇన్ఫ్లేషన్ మన భారతదేశంలో 13 నుంచి 14% ఉన్నది. అంటే ఏదైనా ఒక ఆపరేషన్కు మనకు 1,00,000 రూపాయలు కావాల్సి వస్తే నెక్స్ట్ ఇయర్ గాను అదే సేమ్ ఆపరేషన్కి 1,14,000 వరకు అవసరం పడుతుంది. ఒకసారి ఆలోచించండి. మీ సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఒకే ఒక్క హాస్పిటల్ బిల్ వస్తే మటాష్ అంతా గాన్, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ కష్టం మొత్తం వృధా. ఇన్ ఇండియా 40% ఆఫ్ హెల్త్ కాస్ట్ పుష్ ఫ్యామిలీస్ ఇంటూ పావర్టీ జస్ట్ ఫర్ వన్ మెడికల్ ఎమర్జెన్సీ. కొన్నిసార్లు మన స్థాయికి మించి చేయాల్సిన ఖర్చు ఉంటుంది హాస్పిటల్లో. ఇట్లాంటి అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనకి పనికొచ్చే గొప్ప స్నేహితుడే ఈ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక్క పైసా కూడా మీ జేబు నుండి ఖర్చు పెట్టకుండా మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీసే భరిస్తాయి. ఇట్స్ యువర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ catastrophic medical expenses. You pay 0, ఇన్సూరెన్సెస్ పే 100%. మరి బాగా ఖర్చు అవుతుందేమో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అనుకునేరు. వెరీ చీప్. ఎలానో మనం తెలుసుకుందాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయండి. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడానికి ముందు గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్కి క్వాలిఫై అవుతారు కాబట్టి. మొదటగా పిఎంజై, ఆయుష్మాన్ భారత్ అనేది ఉంటుంది. దీంట్లో కవరేజ్ వచ్చేసి 5 lakhs వరకు ఉంటుందండి. బిలో పావర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్కి ఇది వర్తిస్తుంది. 0 కాస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీము. ఆగండి, ఇంకొక అద్భుతమైన విషయం. మీ ఫ్యామిలీలో ఎవరైనా 70+ years ఉన్నట్టయితే మరొక 5 లక్షలు అదనంగా మనం ఖర్చు చేయడానికి వీలుంటుంది. మొత్తంగా 10 లక్షలు ఖర్చు చేయవచ్చు. రెండవది ఆరోగ్యశ్రీ. ఇది తెలంగాణ స్పెసిఫిక్ అండి. దీనిలో కవరేజ్ వచ్చేసి 10 లక్షల వరకు ఉంటుంది.
పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఎలిజిబిలిటీ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs వరకు ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఎలిజిబుల్ అవుతారండి. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఫ్రీ. ఈ ఆరోగ్యశ్రీలో భాగంగా 10 లక్షల వరకు మెడికల్ ట్రీట్మెంటు, 1672 మెడికల్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. అలాగే 1402 నెట్వర్క్ హాస్పిటల్స్ ఇందులో ఉంటాయి ఇన్ తెలంగాణ వైడ్. సర్జరీస్, హాస్పిటలైజేషన్, మెడిసిన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. 2 స్కీమ్స్కి సంబంధించిన టేబుల్ ఒకటి ఇక్కడ ఇస్తాను, చూడండి డిఫరెన్సెస్ ఈజీగా అర్థం కావడానికి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇస్తున్న ఈ 2 లింకుల ద్వారా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు క్వాలిఫై అయితే ఇమీడియట్గా తీసుకోండి, ఎందుకంటే ఇట్స్ ఫ్రీ. ఒకవేళ అడిషనల్ కవరేజ్ మీకు బియాండ్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనిపిస్తే తప్పకుండా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే తీసుకోవాల్సిన రెండో ఆప్షన్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 members, 2 పెద్దలు 2 పిల్లల గురించి మనం తీసుకున్నట్టయితే ఒక ఫ్యామిలీకి 10 లక్షల కవరేజ్ సమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే 1000 నుంచి 3000 వరకు మంత్లీ ప్రీమియమ్స్ ఉంటుంది. రఫ్లీ ఒక 1000 నుంచి 1500 ఫర్ బేసిక్ కవరేజ్, 2000 నుంచి 3000 ఫర్ కాంప్రహెన్సివ్ కవరేజెస్కి ప్రీమియమ్స్ ఉంటాయి పర్ మంత్. ఈ రోజుల్లో ఒక్క మూవీకి ఫ్యామిలీతో కలిసి వెళ్తే అయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువ. ఎగ్జాంపుల్ కేర్ హెల్త్, హెచ్డిఎఫ్సి ఎర్గో, ఆదిత్య బిర్లా. టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా ఎలా ప్రీమియమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఒక టేబుల్ ఇక్కడ పెడతా, మీకు రన్ అవుతూ ఉంటుంది చూడండి. ఈ టేబుల్లో ఒకటి సిఎస్ఆర్ అని మీకు కనబడుతుంది. వాట్ ఈస్ సిఎస్ఆర్? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏమిటి? వాస్తవానికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, ఎన్ని పే అవుట్ చేశారు అనేది తెలిపే రేషియోని ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఎబో 90% ఈజ్ గుడ్, బిలో 80% ఉంటే అవాయిడ్ చేయండి. హెచ్డిఎఫ్సి ఎర్గో పేస్ 98.59 ఆఫ్ క్లెయిమ్స్, దట్స్ ఎక్సలెంట్. కేర్ హెల్త్ పేస్ 92.77 ఈజ్ ఆల్సో గుడ్. దీస్ ఆర్ నాట్ ఫేక్ నెంబర్స్, దీస్ ఆర్ అఫీషియల్ IRDA స్టాటిస్టిక్స్ ఫ్రమ్ 2024 to 25. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ. ఎలాగ బ్యాంకులకు అయితే RBI, స్టాక్ మార్కెట్లో సెబీ ఉంటుందో ఇన్సూరెన్స్ కంపెనీస్కి IRDAI. మీకు తర్వాత మదిలో మెదిలే ప్రశ్న, ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి? మరి మీకు ఏ కంపెనీ అయితే సిఎస్ఆర్ 90% ఎబోవ్ ఉండి మీ దగ్గర ఉన్న లొకాలిటీలో మీరు ఇంపార్టెంట్ ఆర్ రెప్యూటెడ్ అని ఫీల్ అయ్యే హాస్పిటల్స్ కవర్ చేస్తున్న ఇన్సూరెన్సు, దట్టు మీకు బడ్జెట్లో ఉండే ఇన్సూరెన్స్ తీసుకోవడం బెస్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ చెక్ లిస్ట్ బిఫోర్ బయింగ్ నేను ఒకసారి ఇక్కడ ఇస్తాను చూడండి పాయింట్ వారీగా. సిఎస్ఆర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో గ్రేటర్ దాన్ 90% ఈజ్ గుడ్. నెట్వర్క్ హాస్పిటల్స్ గ్రేటర్ దాన్ 10,000 ప్లేస్ ఉండాలి, మరియు మన లోకల్ రెప్యూటెడ్ హాస్పిటల్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. రూమ్ రెంట్ అన్లిమిటెడ్ ఉండాలండి, డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్. రెస్టోరేషన్ బెనిఫిట్ ఇది కూడా అన్లిమిటెడ్ ఉండాలి. రెస్టోరేషన్ అంటే మనం ఒక ఇయర్లో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్ అయ్యి క్లెయిమ్ చేసినాం అనుకోండి, అంటే 10 lakhs పాలసీకి 5 lakhs వరకు మనకు ఖర్చులు అయితే 5 lakhs క్లెయిమ్ చేస్తే మిగతా 5 lakhs మాత్రమే ఉంటాయి. అదే ఈ రిస్టోరేషన్ అన్లిమిటెడ్ టైమ్స్ పెట్టినాం అనుకోండి, మళ్ళీ అదనంగా 5 lakhs వచ్చి టోటల్ మనకు 10 lakhs మళ్ళీ అవైలబుల్గా ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉన్న వెయిటింగ్ పీరియడ్ అనేది మంచిది. వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి ఉంటాయి, అట్లనే క్రిటికల్ ఇల్నెస్ డిసీజెస్ ఉంటాయి. ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ఒక 1 year 2 years తర్వాత నుంచి అవి ఇన్సూరెన్స్లో కవర్ చేయడం జరుగుతుంది, ముందుగా కవర్ చేయవు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మీకు ఏది తక్కువ ప్రొవైడ్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత కోపే అనేది 0 ఉండాలండి, నో కోపే. 100% కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీసే భరించాలి. బోనస్ చెక్లిస్ట్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. క్యాష్లెస్ సెటిల్మెంట్, మీరు డైరెక్ట్ హాస్పిటల్కి పోగానే మనం కార్డు చూపిస్తే అంతా ప్రాసెస్ జరిగిపోవాలి. ముందు మనం పే చేసి మళ్ళీ తర్వాత పైసలు క్లెయిమ్ చేసారంటే కాని పని. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ ఉండాలి.
హాస్పిటలైజ్ కావడానికి ముందు తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఖర్చులు భరిస్తాయి. ఆ పీరియడ్ 60 డేస్, 90 డేస్, 90 డేస్, 180 డేస్ అని ఉంటాయి. అది మీకు ఏది ఎక్కువ ప్రొవైడ్ చేస్తే అది తీసుకోండి. యాన్యువల్ హెల్త్ చెకప్స్, రెగ్యులర్గా యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవడం మంచిది. ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నట్టయితే ఫ్రీగా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. యాడ్ ఆన్ కవరేజ్ ఫర్ కన్స్యూమబుల్స్. ఈ యాడ్ ఆన్స్లలో కన్స్యూమబుల్స్ అనేది కంపల్సరీ మీరు పెట్టుకోవాలండి. ఎందుకంటే కన్స్యూమబుల్స్ అంటే మన ఒక సర్జరీ అయినప్పుడు వాడే ఇంజెక్షన్స్ కానీ, గ్లౌజెస్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ పే చేయదండి అని చెప్పేసి అంటారు. అదే ఈ యాడ్ ఆన్ మనం యాడ్ చేసుకున్నట్టయితే అది కూడా మనకు కవర్ అవుతుంది. అంతే, ఈ చెక్ లిస్ట్ పైన ఫోకస్ చేయండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అండ్ మిస్లీడ్ టు రాంగ్ పాలసీ బై ఫ్యాన్సీ మార్కెటింగ్ గిమిక్స్. తర్వాత ప్రశ్న, ఇంతకీ ఎక్కడ తీసుకోవాలి? వేర్ డు ఐ బై హెల్త్ ఇన్సూరెన్స్? ఇక్కడ 2 పద్ధతుల్లో మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చండి. మొదటగా ఆన్లైన్ ద్వారా, రెండవది ఆఫ్లైన్ ద్వారా. ఆన్లైన్ ద్వారా పాలసీ బజార్ ఆర్ డిటో, ఈ 2 వెబ్సైట్స్ నుంచి తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో అంటే త్రూ ఏజెంట్ నుంచి తీసుకోవాలి. నేను మీకు సజెస్ట్ చేసేది ఆన్లైన్ నుంచే తీసుకోండి, ఎందుకంటే మీకు డిస్కౌంట్స్ అనేవి లభిస్తాయి. అలాగే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాడు కాబట్టి. అదే ఏజెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏజెంట్ ఇవాళ ఉండొచ్చు, రేపు మారిపోవచ్చు. ముఖ్యంగా మీరు పాలసీ బజార్లో బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి వాళ్ళ మంత్లీ ప్రీమియమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది. నేను చెప్పిన చెక్ లిస్ట్ను మదిలో ఉంచుకొని ప్రొసీడ్ అయితే తప్పకుండా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ను తీసుకుంటారు. డిస్క్లైమర్, నేను ఇక్కడ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. నో అఫిలియేషన్స్. నా వ్యూ మాత్రమే షేర్ చేస్తున్నా, ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. గుర్తుంచుకోండి, పాలసీ బజార్లో ఈజీలీ కంపేర్ ఆల్ ఫ్యూచర్స్ విత్ అదర్ పాలసీస్. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు ఫర్ పాలసీ చూజింగ్, రెన్యువల్ అండ్ క్లెయిమ్స్. దీనిలో ముఖ్యంగా ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే స్పామ్ కాల్స్. ఎక్కువగా కాల్స్ చేస్తుంటారండి. అదే మనం డిటోలో తీసుకున్నట్టయితే ఈ స్పామ్ కాల్స్ అనేటివి ఉండవు, జీరో. కానీ కంపారిజన్ ఆఫ్ పాలసీస్ అనేది నాట్ ఫీజిబుల్, బట్ విల్ గెట్ అన్బయాస్డ్ అడ్వైజ్ ఫ్రమ్ కన్జ్యూమర్ సర్వీస్. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు. మీరు మీ రిక్వైర్మెంట్స్ చెప్పినట్టయితే పార్షియాలిటీ లేకుండా మీకు ఏ పాలసీ అనేది బెస్ట్ సూట్ అవుతుందో డిటోలో మీకు చెప్తారు. ఒకసారి పాలసీ బజార్కి వెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రీమియమ్స్ చూడండి, మీరే ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ కానీ. మీకు ఇక్కడ అదనపు టిప్ ఏంటంటే నెక్స్ట్ బర్త్డే లోపే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వీలైనంత యుక్త వయసులో తీసుకోవాలి, ఎందుకంటే మన బాడీ హెల్తీగా ఉన్నప్పుడే తీసుకుంటే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఎందుకు అంత ప్రాధాన్యం? లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వీడియో ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్. మీకు వినడానికి చాలా బాధగా అనిపించవచ్చు, కానీ సంపాదించే ఇంటి పెద్ద కాలం చేస్తే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? బాధ పెట్టాలని కాదు, ఇది సత్యం. ఒక్క చెప్పిరాని రోగం, అంతే మన సంగతి. కానీ ఫ్యామిలీకి ఇంకా భారం. మనం పోవడమే ఒక బాధ అంటే మనం లేకుండా అవన్నీ భరించాల్సి రావడం ఇంకా బాధ. ఈఎంఐస్, అద్దెలు, పిల్లల చదువుల ఫీజులు, తినడానికి, బ్రతకడానికి, అది మనం లేకుండా. ఎన్ని సంవత్సరాలు? 10, 20, 30. ఉదాహరణకి ఖర్చులన్నీ కలిసి ఒక 50,000 నెలకి అనుకుందాం. అప్పుడు 50,000 ఇంటూ 12 నెలలు ఇంటూ ఒక 20 సంవత్సరాలకు చూసుకున్నట్టయితే 1,20,00,000 రూపాయలు అవసరం పడుతుంది మన తర్వాత మన ఫ్యామిలీ ఇప్పుడు బ్రతికిన అదే లివింగ్ స్టేటస్తో బతకడానికి. కానీ అలా జరుగుతుందా? లివింగ్ స్టేటస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా మన కుటుంబం మన తర్వాత
ఒక 20 సంవత్సరాలు మనం ఉండగా ఏ బ్రతుకైతే బతికిందో అలా బతకాలి అనుకున్న 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఒక 500 లేదా 600 ప్రీమియం నెలకి కడితే 1 కోటి రూపాయలు మన ఫ్యామిలీకి మన తర్వాత అందజేయవచ్చు. ఇది కూడా పెద్ద ఖర్చేం కాదు, విలువైనది. బెస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ మేక్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ ఫర్ ద పీపుల్ యూ లవ్. హౌ మచ్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ నీడెడ్? ఎంత కావాలి? గుడ్ క్వశ్చన్. స్టాండర్డ్ ఫార్ములా వచ్చేసి 10 నుంచి 15 రెట్ల సంవత్సర ఆదాయానికి. బెటర్ ఫార్ములా నా రికమెండేషన్ కూడా మీ యాన్యువల్ ఇన్కమ్కి 25 రెట్లు ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చూడండి, మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి. నేను ఒకసారి ఇక్కడ టేబుల్ ఇస్తా చూడండి. 30 ఏళ్ళ వ్యక్తి 40 సంవత్సరాల పాటు పాలసీ కట్టినట్టయితే అతను నాన్ స్మోకర్, హెల్దీ అనుకుంటే 1 కోటి సమ్ ఇన్సూర్డ్కి ఏ కంపెనీస్ మంత్లీ ప్రీమియమ్స్ మరియు యాన్యువల్ ప్రీమియమ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది ఉంటాయి ఈ టేబుల్లో. టాటా, ఏఐఏ, హెచ్డిఎఫ్సి లైఫ్, మ్యాక్స్ లైఫ్, ఐసిఐసి ప్రుడెన్షియల్. మంత్లీ చూసుకున్నట్టయితే 575 to 595 మధ్యలో ఉన్నాయి. 575 పర్ మంత్. అదే రోజుకు తీసుకున్నట్టయితే 19 రూపాయలు. ఒక్క సిగరెట్, ఒక్క ఐస్ క్రీమ్, ఒక్క మూవీ టికెట్, ఒక్క ఛాయ్ కంటే చాలా తక్కువ ఖర్చు. యంగర్ ఈజ్ చీపర్. వై యూ బై యంగ్? ఎందుకు యుక్త వయసులో ఉండగానే తీసుకోవాలి. ప్రీమియమ్స్ లో ఉంటాయి, మీరు హెల్దీగా ఉంటారు, పేపర్ వర్క్ తక్కువ ఉంటుంది, మెడికల్ టెస్ట్లు తక్కువ ఉంటాయి. అలాగే మీరు ఏదైతే ప్రీమియం ఫస్ట్ నెలలో పే చేస్తారో అదే ప్రీమియం లైఫ్ లాంగ్ లాకిన్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఐ విల్ బై లెటర్, నో, బై టుడే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, ప్రీమియం ఈజ్ 600 per month. At 35 years old, it's 750 per month. That's 150 per month more for the rest of your life. అంటే ఈ 150 రూపాయలు అనేది మీరు 40 ఏళ్ళ పాటు అదనంగా చెల్లిస్తున్నట్టు. ఏజ్ డిఫరెన్స్తో అంత ప్రమాదం ఉంటుంది. అందుకే ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే తీసుకోవడం మంచిది. బై నౌ, డోంట్ డిలే. చెక్ లిస్ట్ బిఫోర్ పర్చేస్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకసారి చూడండి. మీరు ముఖ్యంగా ఈ 3 పాయింట్ల పైన ఫోకస్ చేయండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో greater than 95% ఈజ్ గుడ్. గో విత్ ట్రస్టెడ్ బ్రాండ్స్. ప్రీమియమ్స్ అనేది తక్కువ ఉండాలి. రైడర్స్లో క్రిటికల్ ఇల్నెస్, పర్మనెంట్ డిజేబిలిటీ, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఇట్లా ఉంటాయి. అట్లీస్ట్ క్రిటికల్ రైడర్ ఒక్కదాన్నైనా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్రిటికల్ ఇల్నెస్ అంటే మీకు ఏదైనా హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చనిపోయిన తర్వాత వచ్చే పైసలే కావు, మనం బ్రతుకున్నప్పుడు కూడా కొన్ని పైసలు పే చేస్తాయి. లైక్ మనం ఈ రైడర్స్లో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ యాడ్ చేస్తే ఇంకా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు, చనిపోయినాకనే పైసలు వస్తాయి అనుకుంటే తప్పు. రైడర్స్ పే డ్యూరింగ్ లైఫ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ సీరియస్ ఇల్నెస్ ఆర్ యాక్సిడెంట్. అగైన్ టెలింగ్ యూ, డోంట్ కన్ఫ్యూజ్ బై ఫ్యాన్సీ మార్కెటింగ్ గిమిక్స్. ఫోకస్ ఆన్ అబౌట్ 3 things. ఎక్కడ కొనాలి? సేమ్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవచ్చు. పాలసీ బజార్ డిట్టో త్రూ ఆఫ్లైన్ ఏజెంట్. మీరు పాలసీ బజార్లో లాగిన్ అయ్యి మీ బేసిక్ డీటెయిల్స్తో మీ ప్రీమియమ్స్ టర్మ్ ఇన్సూరెన్స్కి చూడండి, చాలా తక్కువ అని మీరే ఫీల్ అవుతారు. నా సజెషన్ ఏంటంటే సంపాదించే ప్రతి వ్యక్తి, ముఖ్యంగా రెగ్యులర్ సాలరీ ఉన్న ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన అంశం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్లు అనేటివి. అదర్ బెనిఫిట్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండర్ ఏటీసీ. మనకు ఏటీసీలో ట్యాక్స్ కూడా ఎగ్జంప్షన్ అవుతుంది. తర్వాత ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ 1 crore మనం అనుకున్నాం కదా, ఈ 1 crore సమ్ ఇన్సూర్డ్ అనేది మన తర్వాత మన ఫ్యామిలీకి 0 ట్యాక్స్తో, అంటే ట్యాక్స్ ఫ్రీ అమౌంట్
ఏ ట్యాక్స్ లేకుండా 1 crore 1 crore మన ఫ్యామిలీ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఓకే, కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి బోత్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. మంచి విషయం అని చెప్పాలి, గవర్నమెంట్ 0 ట్యాక్స్ చేసింది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ల పైన. ఎట్ ప్రజెంట్ పాలసీ వచ్చాక డాక్యుమెంట్ను క్లియర్గా చదవండి. లుకప్ పీరియడ్ అని ఉంటుంది మనకు, 10 days ఆర్ 15 days అని ఉంటుంది. ఈ 10 days ఆర్ 15 days పర్టికులర్ పీరియడ్లో మీకు ఒకవేళ పాలసీ నచ్చినట్టయినా, దీనికన్నా మంచిగా ఫ్యూచర్స్తో వేరే పాలసీ మీకు అనిపించినట్టయితే ముందుగా చేసుకున్న పాలసీ క్యాన్సిల్ చేసుకొని ఆ పాలసీ తీసుకోవచ్చు. మీ డబ్బులు మొత్తం బ్యాక్ వస్తాయి. అండ్ ఇంకొక ప్రో టిప్ ఏంటంటే, ఇక్కడ ఇదివరకు ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నట్టయితే ఆ ఇన్సూరెన్స్లో మీకు ఫ్యూచర్స్ మనం మాట్లాడుకున్న వాటి విషయాలలో కానీ ఇంకా ఏదైనా ఫీచర్ మీకు నచ్చలేదు అనుకున్నట్టయితే ఇది క్లోజ్ చేసుకొని కొత్త తీసుకోకండి. సిమ్లో ఎలాగైతే పోటీ చేసుకుంటామో దీంట్లో కూడా పోటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పాలసీని పోటీ చేసుకోండి. పాలసీ బజార్లో ఒకసారి మీరు వెళ్ళి చూసినట్టయితే ఆ ఆప్షన్ కూడా కనబడుతుంది. లేదు డీటెయిల్గా మీకు ఆన్లైన్లో కూడా చూపించండి, నాకు ఎలా పాలసీ తీసుకోవాలో ఒకసారి వెబ్సైట్లో అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ అంశం మీద కూడా వీడియో చేస్తాను. తర్వాత నామినీ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలండి. అండ్ ఆల్సో మనం అప్డేట్ చేస్తూ ఉండాలి ముఖ్యమైన ఘట్టాలు జరిగినప్పుడు మన లైఫ్లో, మ్యారేజ్ కానీ, పిల్లలు కానీ, లేదంటే డివోర్స్ అయినప్పుడు కానీ ఇట్లాంటి నామినీస్ అనేది మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన తదనంతరం మన ఫ్యామిలీకి చెందాల్సిన మనీ అది. అంటే ఈ నామినీ ఎవరైతే పెడతామో ఆ నామినీకి మాత్రమే ఈ పైసలు ఇస్తారు. క్విక్గా సమ్మరీ చూసేద్దాం రండి. మన ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామని. ఎమర్జెన్సీ ఫండ్ మస్ట్ క్రియేట్ అట్లీస్ట్ ఫర్ 6 months టు ఓవర్కమ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ టు లుక్ ఆఫ్టర్ ది హాస్పిటల్ ఎక్స్పెండిచర్ బియాండ్ అవర్ కెపాసిటీ అండ్ నాట్ టు డ్రా డౌన్ అవర్ వెల్త్. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ అండి. అందరూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం గురించి చెప్తారు కానీ వెల్త్ను డిస్ట్రాయ్ చేసుకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దాని గురించి చెప్పరు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మనకు ఎట్లాంటి హాస్పిటల్ బిల్స్ వచ్చినా మన వెల్త్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ప్రొటెక్షన్ ఫర్ వెల్త్. టర్మ్ ఇన్సూరెన్స్ టు క్రియేట్ ఎ సెక్యూర్డ్ ఫినాన్షియల్ లైఫ్ టు అవర్ ఫ్యామిలీ ఆఫ్టర్ అవర్ డిమైస్. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఈ 4 మనం సాధించినప్పుడే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు అందుతుందండి. ఆర్థిక స్వాతంత్రం అనేది మనకు లభిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్స్ గురించి ఏమైనా సందేహాలు, సలహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఎంఎస్ స్టాక్ సూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సురేష్, సైనింగ్ ఆఫ్. జై హింద్.